హలో అండి అందరికీ. ఈ నెల 15వ తేదీ మహాశివరాత్రి వస్తుంది కదా. ఆ పరమశివుడిని ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాము. పారిజాత పువ్వు అంటే దాన్ని భగవంతుడి పుష్పంగా కూడా పిలుస్తారు. ఇది శివుడికి చాలా ఇష్టమైన పుష్పం అంట. ఈ పారిజాత పువ్వుని శివుడికి పూజిస్తే మనలో కొంతమంది బాధపడుతుంటారు కదా, ఇట్లాగా ఐశ్వర్యం లేదని, అట్లాగా ఐశ్వర్యం అంటే అదే డబ్బులు, వాటికి సంబంధించి అటువంటి ఏం లేకుండా మనం హ్యాపీగా ఉంటామంట పారిజాత పువ్వులతో శివయ్యని పూజించడం వల్ల. అలాగే బిల్వపత్రం సమర్పించడం వలన కూడా మనము చాలా మంచి ఫలితం అనేది దొరుకుతుంది మనకి. వీటితో పూజ చేసినప్పుడు ఖచ్చితంగా బిల్వపత్రాలు తప్పనిసరిగా 3 ఉండాలి. బిల్వ వృక్షాన్ని బ్రహ్మదేవుడు సృష్టించని అందరు నమ్ముతారంట. ఏక బిల్వం శివార్పణం అని చెప్పడం వల్ల జన్మ జన్మాల పాపాలు తీరుతాయని, ఇది నైవేద్యంగా పెట్టడం వల్ల కష్టాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారంట. బిల్వపత్రానికి అంత గొప్ప మంచి పవర్ ఉందన్నమాట శివుడి దగ్గర మనం పూజించడం వల్ల. అలాగే మందార పూలు ఉంటాయి కదా, మందార పూలు అంటే మనకి తెలిసిన భాషలో చెప్పాలంటే దాసాని పువ్వులు. అవి వైట్ కలర్ దాసాని పూలు ఉంటాయి. ఆ వైట్ కలర్ దాసాని పువ్వులే కాకుండా ఎరుపు రంగు పూలతో కూడా శివయ్యని పూజించవచ్చంట. ఇట్లా పూజించడం వల్ల శివుని అనుగ్రహం మన మీద కలిగి మనకి కైలాసంలో నివసించేంత గొప్ప అవకాశం అనేది భగవంతుడు కలిగిస్తాడంట. అలాగే దీంతో చేసిన మాల వేయడం వల్ల శివయ్యకి ఇంకా మంచి ఫలితాన్ని కూడా మనకి ఇస్తాడంట భగవంతుడు. ఉమ్మెత్త పూలు, ఈ ఉమ్మెత్త పువ్వులు కానీ ఆకులు కానీ శివయ్యకి సమర్పించడం వల్ల మనకి ఏ విధమైన ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అవి తగ్గేదానికి చాలా వరకు పరిష్కారం అవుతుంది. అలాగే సంతానం కోసం కూడా ఉమ్మెత్త పువ్వుని భగవంతుడికి సమర్పించడం చాలా మంచిది. ఇంకొక పువ్వు ఉంది, అదేందో చెప్పనా, అందరికి దగ్గరలో దొరికేదే గన్నేరు పూలు అంటారు. అంటే గన్నేరు పూలు అంటే కస్తూరి పూలు అంటారు కదా, అవి ఆ కస్తూరి పూలతో దేవుడిని పూజించడం వల్ల ఎవరికైనా ఎక్కువ కాలం నుంచి ఏదైనా బాగలేకుండా ఉంటే అది తగ్గిపోయి దేవుడి దయ మన మీద ఉంటుందని చెప్పి పురాణాల నుంచి అందరూ నమ్ముతారట. అలాగే జిల్లేడు పూలతో పూజించడం వల్ల ఆరోగ్యాలు మనకి లభిస్తాయి. జిల్లేడు పూలు మనకి దొరుకుతాయి. తెల్ల జిల్లేడు అయితే ఇంకా మంచిది, భగవంతుడికి ఎంతో ఇష్టము. ఈ తెల్ల జిల్లేడు పూలు అనేటివి మాల కట్టి కూడా భగవంతుడికి వేస్తారు. నాకైతే తెల్ల జిల్లేడు కనపడలేదు, నేను మా దగ్గర ఉండే చెట్టు మీకు చూపిస్తున్నాను. తెల్ల జిల్లేడు పూలతో కూడా భగవంతుని పూజించడము చాలా మంచిది. నాకు తెలిసినంతట్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.